కేసీఆర్ హయాంలో పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చేవి అని చెప్పారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో పెళ్లి అయిన 6 నెలలకే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వస్తుండటంతో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. అంతకుముందు వెస్ట్ మారేడుపల్లిలోని నెహ్రూ పార్కులో పలు అభివృద్ధి పనుల కోసం స్థానికులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. షాదీ ముబారక్ చెక్స్ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటే వారు ముందు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మాకు చెక్కులు వస్తుండే. ఈరోజు మాకు 6 నెలల లోపట్నే మాకు చెక్కులు వస్తుంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, ఈ డబ్బులు వస్తే మాకు ఏదైతే ఖర్చులు అయినాయో, ఏదైతే కొంచెం అప్పులైందో ఇంట్రెస్ట్ లేకుండా తొందరగా ఇది కట్టుకోవడం ద్వారా మాకు ఇంట్రెస్ట్ మిగులుతుంది. మా బాధలన్నీ కూడా పోతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతారు. అదే కాకుండా వీళ్ళు ఏమంటారు అంటే సన్న బియ్యం కూడా మంచిగా ఇస్తారు. దాంతోపాటు ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 యూనిట్లు ఫ్రీ కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం కూడా ప్రభుత్వం అందరికీ రీచ్ అవుతుంది, అందరికీ పథకాలు అమలు అవుతుంది అన్నందుకు మొత్తం మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో ఏంటంటే మాటల రూపంకి ఉంటుండే, ఎందుకంటే దొడ్డు బియ్యం తినలేకపోతుండే, సన్న బియ్యం కొనలేని పరిస్థితి ఉంటుండే. ఈరోజు మేమందరం ఇచ్చిన సన్న బియ్యం మేము కుటుంబ సభ్యులందరూ తింటున్నామంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంకే ధన్యవాదాలు చెప్తున్నారు. ఈరోజు అందరు వర్గాలు సంతోషంగా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అని కూడా ప్రతి ఒక్క మహిళ ఇక్కడ చెప్తుంది. మీరు అందరు విన్నారు కాబట్టి వారికి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం ప్రభుత్వం తరఫు నుంచి, నా తరఫు నుంచి. అంటే వారి నమ్మకంతో మాకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకే వారికి మేము చిన్న సేవ చేస్తున్నాం. సదా మీ యొక్క సహాయ సహకారాలు, సపోర్ట్ మా పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాం.